ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై దుమారం రేగుతూనే ఉంది. సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటికే 8 మ్యాచ్లు ఆడింది. 3 మ్యాచ్ల్లో గెలిచింది, 5 మ్యాచ్ల్లో చిత్తైంది. లీగ్ దశలో ఇంకా ఆడాల్సింది 6 మ్యాచ్లు. అయితే పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పరాజయాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. హార్దిక్ కెప్టెన్సీతో ముంబై ఇండియన్స్ కు ఏమీ కలిసి రాలేదంటున్నారు. పైగా పాండ్యా కూడా ఫామ్ లో లేడని ఆడేసుకుంటున్నారు. మ్యాచ్లు ఎక్కడ జరిగినా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. దీంతో హార్దిక్ పై ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ ను మార్చామని ఫ్రాంచైజీ వర్గాలు చెబుతున్నా అభిమానులు మాత్రం ఫైర్ అవుతూనే ఉన్నారు. ఈ ఒక్క ఏడాదైనా రోహిత్ ను కెప్టెన్ గా ఆడించాల్సిందని పోస్టులు పెడుతున్నారు. అసలు అంత త్వరగా హిట్ మ్యాన్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందంటున్నారు. ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కూడా స్పందించాడు. ఇంకో ఏడాదైనా హిట్ మ్యాన్ ను కెప్టెన్ గా కొనసాగిస్తే బాగుండేదన్నాడు. అయితే ఫ్రాంచైజీల ప్రణాళికలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఉంటాయన్నాడు. ఆల్రెడీ కెప్టెన్సీ మార్పు జరిగినందున అభిమానులు అర్థం చేసుకోవాలన్నాడు. హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేయడం సరికాదన్నాడు. పాండ్యాకు ముంబై ఇండియన్స్ అభిమానులు మద్దతుగా నిలవాలన్నాడు. ఇలాంటి సమస్యలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనే ఉంటాయన్నాడు. ఇప్పటికైనా పాండ్యాను ట్రోల్ చేయడం ఆపేయాలన్నాడు. ఇక ముంబై ఇండియన్స్ గెలుపు బాట పట్టకపోతే కెప్టెన్పై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వరుస విజయాలు సాధించే వరకు ట్రోల్ చేయడం ఆగకపోవచ్చంటున్నారు. అభిమానుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత ప్రభావం హార్దిక్ పై పడుతోందంటున్నారు. గత 2 సీజన్లలో అద్భుతంగా రాణించిన పాండ్యా ఈసారి రాణించలేకపోతున్నాడంటున్నారు. అయితే సవాళ్లను ఎదిరించడం హార్దిక్ కొత్తేమీ కాదన్న వాదన వినిపిస్తోంది. కాకపోతే విమర్శలకు ఆటతోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఫీల్డ్లో సీనియర్లతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బౌలింగ్ లో మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పవర్ ప్లేలో త్వరగా బుమ్రాతో బౌలింగ్ చేయించాలంటున్నారు. కొత్త బంతిని జస్ప్రీత్కు ఇస్తే మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు. పెద్దగా ఫామ్లో లేనప్పుడు బంతితో పాండ్యా రిస్క్ చేయకపోవడమే మంచిదంటున్నారు. ఇప్పటి వరకు బౌలర్గా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదంటున్నారు. బ్యాటర్గాను గేరు మార్చాల్సిన అవసరం ఉందంటున్నారు. త్వరగా ఫామ్ అందుకోకపోతే పాండ్యాకు కష్టాలు తప్పవంటున్నారు. సవాళ్లను అధిగమించి స్వేచ్ఛగా ఆడటమే ముఖ్యమంటున్నారు. మొత్తానికి మున్ముందు కెప్టెన్సీ వ్యవహారం ఎటువైపు వెళుతుందోననే చర్చ అయితే ఆగటం లేదు.